శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ ఇద్దరు కలిసినా ఒకటే చర్చ జరుగుతుంది. పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఇప్పటికే యాప్ నేత సిసోడియా పోయిండు. లిక్కర్ కేసు, ఢిల్లీ లిక్కర్ కేసు, 15 మంది అరెస్ట్ అయ్యారు. ఈ మధ్యలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయింది. ఇది కాస్త సెన్సేషన్గా మారింది. ఇది ఇప్పుడే వచ్చింది కాదు. 2002లో పార్లమెంట్ యాక్ట్ చేసింది, 2003లో గెజెట్లో పెట్టేసింది, 2005 నుంచి యాక్ట్ అమల్లోకి వచ్చింది. అనేక సవరణలు జరిగాయి. యాక్చువల్గా పిఎంఎల్ఏ అంటే ఏంది, ఈడీ కేసులు ఏం చెప్తున్నది, ఇవన్నిటిని గురించి మీకు అందించే ప్రయత్నం చేద్దాం. మనతో చార్టర్డ్ అకౌంటెంట్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాకల్టీ మెంబర్ రమణమూర్తి గారు ఉన్నారు. అలాగే లీగల్ ఎక్స్పర్ట్స్ అడ్వకేట్ అనిల్ గారు ఉన్నారు. సో వెల్కమ్ సార్, వెల్కమ్ టు టీవీ. ముందుగా ఈ మధ్యకాలంలో చాలా చర్చ జరుగుతుంది, హాట్ టాపిక్గా మారింది. అనేక కేసులు మీరు చూస్తూనే ఉంటారు. ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి అనేక అంశాలు మీ నోట్లో ఉంటాయి. అసలు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏం చెప్తున్నారు సార్? అసలు లాండరింగ్ అంటే ఏంది, మనీ లాండరింగ్ యాక్ట్ ఏం చెప్తుంది అసలు? అందరికీ నమస్కారం అండి. ఇది మన భారతదేశ ప్రభుత్వానికి సంబంధించి విద్రోహ శక్తులు మన దేశాన్ని ఆర్థికంగా కానీ నైతికంగా కానీ దెబ్బతీయకుండా ఉండడానికి ఒక చేసే ప్రయత్నంగా ఈ పిఎంఎల్ఏ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. దీంట్లో లాండరింగ్ అన్నది అందరికీ అర్థమైన భాషలో చెప్పాలి అని అంటే, కొన్ని అనధికార మార్గాల ద్వారా, అక్రమ మార్గాల ద్వారా సంపాదించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని సక్రమ మార్గం ద్వారా సంపాదించినట్లుగా ఆస్తుల రూపంలో కూడబెట్టిన వాటిని ఈ చట్టం అరికడుతుంది. మొట్టమొదట అదంతా అక్రమ సంపాదన. రెండోది, దాన్ని సక్రమంగా సంపాదించినట్టుగా దాన్ని వాళ్ళు రకరకాల మార్గాల ద్వారా క్రియేట్ చేసి దాన్ని సక్రమంగా ఉన్నట్టుగా చూపించడం జరుగుతుంది. అంటే ఫేక్ అకౌంట్స్ పెట్టడం కావచ్చు, ఫర్మ్స్ క్రియేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ దానిలోకి వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో దీనికి అందరూ బ్లాక్ మనీ, వైట్ మనీ అంటారు. యాక్చువల్గా అది మామూలుగా పాడే వదం. కానీ ఇన్కమ్ ట్యాక్స్కి మనము ప్రతి సంవత్సరము ఇన్కమ్ ట్యాక్స్ ఎంతైతే కడతామో, ఎంతైతే మన ఆదాయం చూపిస్తామో అది మాత్రమే మన సక్రమ ఆదాయంగా పరిగణించబడుతుంది. అది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరము వాళ్ళ బాధ్యత, వాళ్ళు దాని ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ చూపించుకుంటూ రిటర్న్స్ వేయవలసిన బాధ్యత ఉందండి. అయితే దీన్నే మనం వైట్ మనీ అంటాం వాడుక భాషలో. ఉదాహరణకి నేను ఒక 10 లక్షల రూపాయలు ఆదాయం చూపించి 2 లక్షల రూపాయలు ట్యాక్స్ కడితే 8 లక్షల రూపాయలు నాది. నేను ఆ 8 లక్షల రూపాయలు ఏదైనా ఆస్తులు ఏదైనా కొనుక్కోవచ్చు. వైట్ మనీ, దాన్ని వైట్ మనీ అంటాం. అంటే ఇక్కడ వైట్ మనీ 10 lakhs కాదండి, వైట్ మనీ 8 లక్షలు మాత్రమే. అలాగే ఒక 10 సంవత్సరాల్లో నేను ఎంతైతే చూపించానో అది మాత్రమే, దాంతో నేను ఏదైనా నా వ్యాపారాలు కావచ్చు, లేదైనా ఆస్తులు కావచ్చు కొనుక్కోవచ్చు. దీన్ని వైట్ మనీ అంటాం. అయితే ఈ అన్అకౌంటెడ్ మనీ అంటే నేను చెప్పినట్టు 10 లక్షలు కాకుండా ఇతరత్వ మార్గాల ద్వారా ఇంకొక 10 లక్షలు సంపాదిస్తే అది సక్రమైన మనీ సక్రమైన ధనంగా మనం పరిగణించాం, ఆదాయంగా మనం దాన్ని పరిగణించాం. అయితే దాన్ని సంపాదించే అవకాశాలు ఎలా ఉంటాయి, ఎలా సృష్టించబడుతుంది, ఈ అన్అకౌంటెడ్ మనీ అనేది ఎలా సృష్టించబడుతుంది అంటే దీనికి రకరకాల మార్గాలు ఉన్నాయండి. అది భూమి ధరలలో ఉన్న తేడాలను కానీ, లేదు చట్టాల్లో ఉన్న చిన్న చిన్న లుసుగుబాట్లను ఆధారంగా చేసుకుని కానీ, లేదు బ్యాంకు ద్వారా వాళ్ళు ఉన్నటువంటి ఆదాయాన్ని మనం సెల్ఫ్ చెక్ ద్వారా అంటాం, మనం దాన్ని డ్రా చేయడం ద్వారా కానీ ఈ అమౌంట్ని మార్కెట్లోకి రాకుండా దాన్ని డైవర్ట్ చేసి దాన్ని అన్అకౌంటెడ్ మనీ అంటాం. అంటే ఏదైతే చట్టంలో మనం ఆదాయం కింద మనం చూపించమో దాన్ని మనం అన్అకౌంటెడ్ మనీ అంటాం. ఇది
ఫెమా అంతకుముందు ఫెరా ఉండే ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఉండే, అది కాస్త మారింది, ఫెమా అయింది, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చింది. దాని గురించి ఏమన్నా చెప్పారు? అంటే దీనికన్నా ముందు చెప్పాల్సింది ఏంటంటే సార్, అసలు పిఎంఎల్ఏ యాక్ట్ అనేది ఎవరికి వర్తిస్తుందంటే, ఒకటి ప్రభుత్వాన్ని మోసం చేసిన, ఓకే, 2 పబ్లిక్ని మోసం చేసిన, 3 బ్యాంకులను మోసం చేసిన. ఈ మూడిటికి ముఖ్యంగా అంటే ప్రభుత్వాన్ని ఏ రకంగా మనం మోసం చేస్తాం. ఉదాహరణకి ఒక టెండర్ ఉంది, నేను ఒక ఎయిర్పోర్ట్ కట్టబోతున్నాను, దానికి ఒక గవర్నమెంట్ ఒక టెండర్ వచ్చింది. ఆ టెండర్లో నేను దొంగ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం, దానికి జనరల్గా ఏంటంటే ఒక 1000 కోట్లు ఉన్నవాళ్ళు 500 కోట్లు ఉన్నవాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అని ఒప్పందం ఉంటే, దానికి ఈ దరఖాస్తులో నాకు ఎలిజిబిలిటీ రావాలి కాబట్టి నాకు లేకపోయినా సృష్టించడం ఒకటి, లేదు నా కోసం గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి నేను కొంచెం పైరివీలు చేసుకుని ఆ చట్టాల్ని మార్చడం కానీ ఇటువంటి చేస్తే గవర్నమెంట్ మోసం చేసినట్టు అవుతుంది. అంటే ఒకటి దీని ద్వారా ఏంటి, అది ప్రజల సొమ్ము కాబట్టి అక్కడ నష్టపోయేది ప్రజలు, ఇది ఒకటి. రెండోది పబ్లిక్ మోసం చేయడం, అంటే కొంతమంది ఆన్లైన్ స్కీములు పెడతారు, లేదు ఆన్లైన్లో మీకు ఏదో ఒక కొత్త అమౌంట్ అంతా కలెక్ట్ చేయండి, మీరు 10 రూపాయలు ఇస్తే మీకు 100 రూపాయలు ఇస్తుందని చెప్పి అట్లా ప్రజలు మోసం చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ మోసాలు చేసిన బ్యాంకు మోసాలు అంటే బ్యాంకులో అప్పు తీసుకుని దాన్ని వేరే ఇతరత్తా డైవర్ట్ చేసి, ఉదాహరణకి నేను 10 కోట్ల రూపాయలు బ్యాంకులో వ్యాపారం కోసం తీసుకుని వ్యాపారం చేయకుండా ఆ 10 కోట్లతో ఇల్లు కట్టుకోవడము వేరే వాటికి మళ్లించడం చేసినా కూడా ఇది కూడా నేరమే. సో ఈ ప్రభుత్వాన్ని మోసం చేసినా, ప్రజలని మోసం చేసినా, లేదు బ్యాంకులను మోసం చేసినా ముఖ్యంగా ఈ పిఎంఎల్ఏ వస్తుంది. దీంట్లో మీరు అడిగిన ప్రశ్న, ఫెమా కూడా ఒక చట్టం ఉందండి. అయితే దీంతోపాటు మామూలుగా ఒక ఫెమానే కాదండి, ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఫెమాలో కానీ, అలాగే బ్లాక్ మనీ యాక్ట్ అంటే ఫారిన్లో ఉన్న అసెట్లు కూడా, ఫారిన్లో ఎవరైనా ఆస్తులు సంపాదించినా కూడా వాటిని మన దగ్గర చూపించాలండి, దానికి ఒక చట్టం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్లో రకరకాల చట్టాలు ఉన్నాయండి. అలాగే బినామీ ప్రాపర్టీ, ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ యాక్ట్ అని ఒకటి ఉందండి బినామీదారులకి. ఈ 4 కూడా దీనికి రిలేటెడే, ఈ పిఎంఎల్ఏకు ఉన్న రిలేటెడ్. ఇందులో ఫెమాలో విదేశాల నుంచి మన దేశానికి వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది సక్రమ మార్గంలో రావాలి. అంటే కస్టమ్స్ డ్యూటీ కావచ్చు, ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ వాళ్ళకి లీగల్గా వస్తే అది ఓకే. అది అంటే ఉదాహరణకి ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణకి ఎవరో ఫారెన్ నుంచి నాకు, అమెరికా నుంచి నాకు 1 కోటి రూపాయలు ఇవాళ డాలర్ ద్వారా వచ్చింది అంటే ఆర్బీఐ ద్వారా వచ్చింది కూడా బాగానే ఉంది. అయితే దాంట్లో బ్యాంకు వాళ్ళకి చెప్పాలండి ఇది ఎందుకు వచ్చింది, నేను వ్యాపారం చేయడానిక. ఉదాహరణకి ఆ చట్ట ప్రకారము ఎవరైనా సరే నాన్ రెసిడెంట్స్ అనేవాళ్ళు మన దగ్గర అగ్రికల్చర్ చేయడానికి కొనకూడదు, అగ్రికల్చర్ సంబంధించిన వ్యాపారాలు చేయకూడదు, కొనకూడదు. సో దాన్ని తెచ్చుకున్న బ్యాంకులో ఇచ్చే డిక్లరేషన్ ఒకటి ఉంటుంది, వీళ్ళు దాన్ని బయట చేసేది వేరే ఉంటుంది. దానికి ఫస్ట్ మనకి ఈ ఫెమా చట్టంలో అడ్వాన్స్ వచ్చింది అంటే 270 రోజుల లోపల మీరు ఖచ్చితంగా మనం అక్కడి నుంచి గూడ్స్ అనేది అక్కడికి మనం పంపించాలండి. అలాగే మనం మొదలు విదేశానికైనా గూడ్స్ ఎగుమతి చేసినట్లయితే దాని కింద మనకు 1 సంవత్సరం లోపల మనకి అమౌంట్ రావాలి. అలా రానప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా పిలిపించి దాన్ని కూడా పిఎంఎల్ఏ కింద కన్వర్ట్ చేసే అవకాశం ఉంటుంది, దాంట్లో ఏదైనా కనుక లోటుపాట్లు ఉన్నట్లయితే. అలాగే ఇన్కమ్ ట్యాక్స్లో అందరికీ తెలియదు ఏంటంటేనండి, కొన్ని హెవెన్ కంట్రీస్ అని ఉంటాయండి. అంటే ఆ కంట్రీస్లో ఏబి 2 వ్యక్తులు ఉంటే ఏ అనేవాడు బి అని, బి అనేవాడు ఏ అని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినా కూడా దాన్ని అడిగేవాళ్ళు ఉండరు. ఆ బ్యాంకులో ఎంత అమౌంట్ వేశారన్నా అది ఎక్కడిది అని అడిగే అవసరం లేదు. ఆ గవర్నమెంట్కి అది కొంచెం బీదగా కంట్రీస్ కాబట్టి వాటికి ఏదో 20% 30% రాయల్టీ కింద కట్టేసినట్లయితే మిగతా వివరాలు అడగరండి వాటిని. సో ఆ అమౌంట్ని వేరే వేరే మార్గాల ద్వారా మన భారతదేశానికి రాకుండా మనం ప్రతి విదేశాలతోటి కొన్ని ఎంట్రీస్ అగ్రిమెంట్స్ ఉంటాయండి, దాన్ని డిటి అగ్రిమెంట్స్ అంటాం. ట్రీటీ అగ్రిమెంట్ అంటే ప్రతి కంట్రీకి ఏ వ్యాపారాలు చేయొచ్చు, ఏ వ్యాపారాలు చేయకూడదు, మరి ట్యాక్స్ ఇక్కడక్కడ పడాలా వద్దా. చాలామందికి అనుమానం ఉంది, ఒకవేళ విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి, మరి విదేశాల ఆస్తులు కూడా భారతదేశంలో చూపించాలా వద్దా. ఖచ్చితంగా చూపించాలండి. అలా చూపించకపోతే బ్లాక్ మనీ యాక్ట్ ఓన్లీ వాళ్ళ కోసం తెచ్చిన దాని కింద 30% ట్యాక్సు, దానికి మళ్ళా 300% పెనాల్టీ, మళ్ళీ 6 నెలల నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందండి. అంటే ఒకవేళ మన భారతీయుడై ఉండి విదేశాల్లో ఆస్తులు సంపాదిస్తే అది కూడా చూపించకపోతే. రెండోది చాలామందికి అనుమానం, విదేశాల్లో వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడగలుగుతారా, చేయగలుగుతారా అంటే 100% ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఆ పవర్స్ ఉన్నాయి.
వాళ్ళు ఈ డిటిఏ అగ్రిమెంటు లేదా ట్రీటీ అగ్రిమెంట్స్ ద్వారా ఆ దేశానికి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ రావాల్సిన ట్యాక్స్ రికవర్ చేసుకోవడానికి కానీ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కానీ వెసులుబాటు ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఉందండి. సో ఫెమానే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఇవన్నీ కూడా అంటే ఎవరికి తెలియని విషయాలండి. అలాగే ఇప్పుడు మేము ఏదైతే ఇది పిఎంఎల్కి రిలేటెడ్ అంటే ఎవరైనా ఈ అక్రమ మార్గంలో గనక అమౌంట్ సంపాదిస్తే చిట్ట చివరిగా అది వచ్చేది ఒక ప్రాపర్టీలో ఉంటుంది. ఒక బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు, ఒక భూమి కొంటాడు, లేదు ఒక వేరే కంపెనీలో షేర్లు కొంటాడు, లేదు ఒక బిల్డింగ్లు కొంటాడు, లేదు వ్యాపారంలో పెట్టుబడులు పెడతాడు. ఇట్లా ఆ అమౌంట్ అంటే అక్రమ మార్గంలో సంపాదించిన అమౌంట్ని సక్రమంగా ఏదో పెట్టినట్టుగా ఎక్కువ దగ్గర పెడతాడు. దాన్ని ఈ పిఎంఎల్ఏ అథారిటీస్ ప్రూవ్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత అండి ఈ కస్టమ్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఈ ఈడీ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కలిపి నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుని ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటారండి. అలా చేసుకున్నప్పుడు ఏ ప్రాపర్టీ అయితే ఉందో దానికి సరైనటువంటి ఆధారాలు సమర్పించకపోతే దాని మీద 78% ట్యాక్స్ పడుతుంది, పెనాల్టీ ప్రాసిక్యూషన్ కాకుండా. అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఉందండి. అంటే ఫారిన్ అసెట్స్ చూపించకపోయినా ఇలా అక్రమ మార్గాల ద్వారా సంపాదించినటువంటి ఆస్తులని సరైనటువంటి ఆధారాలు చూపించకపోయినా అంటే పిఎంఎల్ఏ చట్టమే చూపించకపోయినా పిఎంఏలో ఉన్నటువంటి పనిష్మెంట్స్తో పాటుగా ఇది కూడా అదనంగా వాళ్ళకి పడుతుంది. ఇది కాకుండా ఈ ఎవరో ఎక్స్ అనే వ్యక్తి ఆయన అక్రమ మార్గాలు సంపాదించడం చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన ఆ ప్రాపర్టీని తీసుకెళ్ళి వై ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆయన బావమరిది కావచ్చు, చుట్టం కావచ్చు, దోస్తు కావచ్చు. దీంట్లో ఈ ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ యాక్ట్ కింద ఆయన కూడా సమానంగా దీంతో పాటు శిక్ష అనిపించవలసిందే. ఆయన అడుగుతారు సంపాదన ఎక్స్ది, వై పేరు మీద ఆ ప్రాపర్టీ ఉంది, మరి వై పేరు ప్రాపర్టీ నీకు ఎక్కడిది అని అడిగినప్పుడు ఆయన ఎక్స్ పేరు చెప్పలేడు, నాది అంటే నీకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి. అప్పుడు ఈ చట్టాలన్నీ వరుసగా ఒకదాని తర్వాత పిఎంఎల్ఏ ఇవన్నీ కూడా ఆర్థిక నేరాల కిందకే ఆర్థిక నేరాల కింద వస్తాయి. శిక్షలన్నీ కూడా ఖచ్చితంగా 100% ఆర్థిక నేరాల కింద వస్తాయి. వాళ్ళకి అంటే సాధారణంగా సార్ ఈ చట్టంలో ఉన్నది తెలియక ఈ మధ్యన గత 10 సంవత్సరాల్లో భారతదేశం అన్ని చట్టాల్లో కూడా చాలామంది బ్యాంకులో మీరు అమౌంట్ క్యాష్ డిపాజిట్ చేయాలన్నా బ్యాంకు నుంచి క్యాష్ విత్డ్రా చేసుకోవాలన్నా కూడా చట్టంలో చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చాయండి. అలాగే ఈ అదే ఇన్కమ్ ట్యాక్స్లో మనకి ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ మెకానిజం ఉంటుందండి. అంటే ఒక 100 రూపాయల వస్తువుని మీరు ఏదైనా విదేశాలకు అమ్మేప్పుడు 50 రూపాయలకే మీరు దాన్ని ఇన్వాయిస్ చేస్తారు. ఓకే, అంటే 50 రూపాయలు మీకు రావాల్సిన డబ్బులు మీరు విదేశాలకి తరలిస్తున్నారు. అలాగే అక్కడి నుంచి మీరు 100 రూపాయలు కొనుక్కునే దాన్ని ఇక్కడికి మీరు ఓన్లీ 80 రూపాయలు బిల్లింగ్ చేస్తారు. అంటే మరి 20 రూపాయలు ఎట్లా? ఇవన్నీ కూడా అంటే చట్టంలో వేరే దేశాలతో మనకి జరిగేటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ అన్ని చట్టాల్లో పిఎంఎల్ఏ చట్టాల్లో కావచ్చు వీటిలో. సో ఫైనల్గా పిఎంఎల్ఏ చట్టం ముఖ్యంగా గవర్నమెంట్ని మోసం చేసినా ప్రజలని మోసం చేసినా ఇది ఒకటే కాదండి, ఈవెన్ బ్రైబ్స్. సో ఆ అమౌంట్స్ కూడా వాటిని కూడా ఇప్పుడు ఏది తీసుకున్నా అవన్నీ అల్టిమేట్గా వాళ్ళు ఏదో ప్రాపర్టీలో పెట్టాలి. ఈ ప్రాపర్టీ ఎక్కడిది నా సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పకపోతే ఇవన్నీ కూడా వరుసకు వస్తాయి. సో మొత్తం మీద ఈ అక్రమంగా ఆర్జించడము, తప్పుడు మార్గాల ద్వారా సంపాదించుకోవడము, దానికి సరి అయినటువంటి ఆధారాలు చూపించకపోవడము, ఇవన్నీ కూడా ఆర్థిక నేరాల కిందకి వస్తాయి. దానిలో భాగంగా ఈ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా చాలా కఠినమైనటువంటి యాక్ట్ అది. దానికి సంబంధించి మరి ఆ చట్టం ఏం చెప్తున్నది, ఎట్లాంటి శిక్షలు పడతాయి, దానికి సంబంధించి మనం మరింత డీటెయిల్స్ తెలుసుకుందాం వీరిని అడిగి. చెప్పండి, మీరు ఒకసారి ఈ ఈడీ కేసులు అంటున్నాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది అంటే ఈ సివిల్ కేసెస్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి చాలా తేడా ఉంటుందా? ఎట్లాంటి తేడా ఉంటుంది? అందరికీ నమస్కారం. ఈడీ కేసు అన్నది పర్టికులర్గా అవుతుందో ఎక్కడైతే ఏదైనా ఎవరైనా వ్యక్తి అక్రమ విధానాల ద్వారా అక్వైరింగ్, పొజిషన్, కన్సీల్మెంట్, యూటిలైజేషన్ అని 4 స్టెప్స్ ఉన్నాయి దీంట్లో. అంటే ఎవరైనా ఏదైనా ప్రాపర్టీని అక్వైర్ చేయడం, సంపాదించుకోవడం, దాన్ని పొజిషన్ కలిగి ఉండడం, ఎక్కడైనా రహస్యంగా అంటే సపోజ్ ఇప్పుడు నేను ఎక్కడైనా కానీ
బాంబేలోనో ఢిల్లీలోనో నాకు ఏదో విధంగా అక్రమ పద్ధతిలో నాకు వచ్చింది ఏదైనా డబ్బు, నేను దాంతో ఏదైనా ప్రాపర్టీ కొనుక్కొని కరీంనగర్లో ఉన్నా అనుకోండి, లేకపోతే కరీంనగర్ బ్యాంకులో పెట్టుకున్నా అనుకోండి, పెట్టుకున్నప్పుడు ఏమైందంటే దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ఆఫ్ పిఎంఎల్ఏ రిక్వైర్మెంట్, కన్సీల్మెంట్. యూటిలైజేషన్, నేను ఆ డబ్బును ఉపయోగించినట్టయితే యూటిలైజేషన్ అంటే ఈ 4 లక్షణాలు ఉన్నట్టయితే ఏదైనా ఆస్తిని నేరపూరితమైన, అంటే దీనికి ఖచ్చితంగా ఒక క్రైమ్ ప్రొసీడ్ అయి ఉండాలి. స్ట్రేట్ అవే పిఎంఎల్ఏ కింద కేసు రిజిస్టర్ చేయడానికి వీల్లేదు. ఏదైనా కానీ జనరల్గా సాధారణంగా ఏం జరుగుతుందంటే ఎవరైనా కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఐపీసీ సెక్షన్ కిందనే రిజిస్టర్ చేస్తారు ఎఫ్ఐఆర్. చేసినప్పుడు అవుతుందో వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఈ నేరం మనీ లాండరింగ్కు రిలేటెడ్ అని చెప్పి కనుక వాళ్ళ దర్యాప్తులో తేలిందనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎఫ్ఐఆర్ని వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ఈ వివరాల పట్టికను లేకపోతే ఈ రికార్డ్ అన్నిటి కలిపి మళ్ళీ వీళ్ళు దే విల్ ఫార్వర్డ్ దట్ టు ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అండర్ మనీ లాండరింగ్ యాక్ట్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆస్తుల ఆర్జన, అక్రమ ఆర్జన అనండి, ఇది ఖచ్చితంగా నేరపూరితమైనటువంటి ప్రొసీడ్ అయి ఉండాలి. అంటే ప్రొసీడ్ అంటే సంపాదించుకున్నది, అంటే ఇట్ మస్ట్ బి రిలేటెడ్ టు ఈ క్రైమ్ ప్రొసీడ్స్ అంటారు. ఎప్పుడైతే నేరం వల్ల సంపాదించిన ఆస్తి కాదు అన్నప్పుడు పిఎంఎల్ఏ అప్లై కాదు. అంటే ఇప్పుడు ఒక డౌట్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ మధ్యలో సెన్సేషన్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనీష్ సింగ్ సిసోడియాని అరెస్ట్ చేసి చాలా రోజులైంది, ఎందుకు బెయిల్ వస్తలేదు, ఏంటి అసలు? ఇప్పుడు దీనికి అవుతుందో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అన్నది స్ట్రింజెంట్ యాక్ట్ ఇది. ఎందుకంటే భారతదేశం కానీ ఏ దేశమైనా, ఉదాహరణకు ఆ దేశ సార్వభౌమత్వాన్ని కానీ ఒక ఇంటెగ్రిటీని దెబ్బతీసే ఆర్థిక నేరాలు కనుక వీటిలో డైరెక్ట్ ఎవిడెన్స్ ఉండదు. పిఎంఎల్ఏ యాక్ట్ లోపల ఖచ్చితంగా అవుతుందో ఇక్కడ మామూలుగా మనం అందరూ అనుకున్నట్టుగా ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైనప్పుడు ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 21 అంటాం, ఆర్టికల్ 14 అంటాం, ఆర్టికల్ 19 అంటాం, ఇవేవి ఉండవండి. రాజ్యాంగ హక్కులను ఈ దర్యాప్తు సమయంలో ఒక రకంగా చెప్పాలంటే సస్పెండ్ చేయబడతాయి. మనం ఎవరం కూడా ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ లేదు. ఎవరైనా వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, ఆడైనా మగైనా, ముసలైనా ముతకైనా ఎవరైనా కానీ ఈ నేరం ఈ పిఎంఎల్ఏ యాక్ట్ డస్ నాట్ క్లాసిఫై జెండర్ డిస్క్రిమినేషన్. ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు కదా, ఛార్జ్ షీట్ పెడతారు. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత మనం 24 గంటల్లో మ్యాజిస్ట్రేట్ ముందట సబ్మిట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయడం. అది ఏంటంటే జనరల్గా మనకు సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఏముందంటే 167 సిఆర్పిసి కింద ఎవరైనా వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు వితిన్ 24 అవర్స్లో నియరెస్ట్ మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేయాలి అన్నది అది చట్టం. ట్రాన్సిట్ వారెంట్ ట్రాన్సిట్ వారెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎక్కడో దూర ప్రాంతాల్లో అరెస్ట్ చేయబడతారు ఎవరైనా నిందితుడు, ఆ వ్యక్తిని 24 గంటల్లో మనం ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు. పోతే అక్కడ ఏమవుతుందంటే మనం అక్కడ నియరెస్ట్ పోలీస్కు కానీ అక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ అక్కడ అధికారులకు తెలియజేసి అప్పుడు మేము ఫలానా నిందితుడిని ఇక్కడ నుంచి ఈ జ్యూరిడిక్షన్ నుంచి ఇంకో జ్యూరిడిక్షన్కు మేము షిఫ్ట్ చేస్తున్నాం కనుక మాకు వారెంట్ ఇవ్వండి అని అంటారు. దానివల్ల ఏమవుతుందో ఈ 24 గంటల పీరియడ్ ఏదైతుందో ఈ పీరియడ్లోంచి ఎక్స్క్లూడ్ కాబడుతుంది ట్రాన్సిట్ వారెంట్. సపోజ్ ఉదాహరణకు కరీంనగర్లో అరెస్ట్ చేసిన వ్యక్తిని ఢిల్లీలో ప్రొడ్యూస్ చేయాలనుకోండి, ఉదాహరణకు 24 గంటల్లో ఇంపాసిబుల్ అవుతుంది, ఢిల్లీ వెళ్ళడానికి పట్టే సమయం అది. సో అదేంటంటే ట్రాన్సిట్ వారెంట్ అవసరమా అన్నది కూడా ఒక సమస్యే. పిఎంఎల్ఏ కేసులో ట్రాన్సిట్ వారెంట్ అన్నదాన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు వారు ఒక జడ్జిమెంట్లో స్పష్టంగా చెప్పారు. ఈ ప్రాథమిక హక్కులు జెండర్ డిస్క్రిమినేషన్ లేదు, ట్రాన్సిట్ వారెంట్, టైం ఎక్స్క్లూజన్, ఫండమెంటల్ రైట్స్ అన్నవి మీరు క్లెయిమ్ చేయడానికి వీల్లేదు ఈ దర్యాప్తులో. ఇకపోతే చాలామంది అరెస్ట్ అయ్యారని చెప్పి మీరు ఒక మంచి ప్రశ్న అడిగినారు. చాలామంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారంటే ఇవన్నీ కూడా ఆర్థిక నేరాలన్నీ కూడా ప్రత్యక్షంగా సాక్షుల ఎదురుగా జరిగేటివి కావు. ఇవన్నీ ఆర్థిక నేరాలన్నీ కూడా ఒక నర్మగర్భంగా అంతర్గతంగా మన వ్యవస్థ లోపల బలహీనతలను, అంతర్లీనంగా ఉన్నటువంటి బలహీనతలను ఆసరా చేసుకొని జరిగేటువంటి అఫెన్సెస్ ఇవి. సో వీటిల్లో ఇవి మన బలహీనతలు, లోపాలను ఆసరా చేసుకొని చేసే నేరాలు కనుక వీటిలో డైరెక్ట్ ఎవిడెన్స్ అవైలబుల్ ఉండదు కనుక పిఎంఎల్ఏ కింద ఒక్కోసారి ఏమైందంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అంటే ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి,
మామూలు పోలీస్ కానివ్వండి, వీళ్ళు ఏం చేశారంటే టెండర్ ఆఫ్ పార్డన్ అంటారు, అప్రూవర్స్. మనం జనరల్గా వింటూ ఉంటాం క్షమాభిక్ష లాగా. క్షమాభిష. దట్ ఈజ్ అదేంటంటే అప్పుడు స్టేట్ విల్ ఆఫర్ సమ్ ఇమ్యూనిటీ. ఓకే, బాబు నువ్వు కనుక నేరాన్ని అప్రూవల్ నువ్వు నేరం ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేసిండ్రో నువ్వు దీని వివరాలు చెప్పినట్టయితే నీకు మేము ఈ విధంగా మేము మేలు చేయగలుగుతాం, సహాయపడగలుగుతాం. తక్కువ శిక్ష పడవచ్చు, శిక్షాకాలాన్ని రద్దు అక్కడికక్కడికి అడ్జస్ట్ చేయవచ్చు, లేదంటే జైల్లో ఉన్న పీరియడ్ని శిక్షాకాలంగా పరిగణించవచ్చు. సో ఈ రకమైన ఒక ఇమ్యూనిటీ అంటారు దీన్ని, ఫ్లెక్సిబిలిటీ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పెద్ద పెద్ద క్రైమ్స్లో ఏంటంటే వైట్ కలర్ క్రైమ్స్ ఇవన్నీ కూడా, వీటిలలో పెద్ద మనుషుల్ని ట్రేస్ చేయడం, ఈ నెక్సెస్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇంపాసిబుల్ అది. సో దానికి ఏంటంటే నార్మల్గా ఆల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ రిసార్ట్ టు దిస్ అప్రూవర్ టెక్నిక్ అని కాదు, అది చట్టపరంగా ఆమోదయోగ్యమైనటువంటి విధానం. మనం ఏంటంటే అప్రూవర్ ఎందుకు అవుతారు? అప్రూవర్ అంటే వాళ్ళకు ఒక లబ్ధి ఉన్నది, వాళ్ళు నేరానికి సంబంధించిన విషయాలన్నిటి కూలంకషంగా తెలియజేస్తారు, చెప్పితే వాళ్ళు మళ్ళీ దాన్ని కొరాబరేట్ చేసుకుంటారు. వాళ్ళు ఎవరి పేరు పెడితే వాళ్ళు ఏది పడితే అది చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు ఈ నేరానికి సంబంధించిన వివరాలన్నింటినీ అందించినట్టయితే మళ్ళీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, పర్టికులర్గా ఈడీ లాంటి సంస్థ మళ్ళీ కొరాబరేట్ చేసుకుంటుంది, ఇది నిజమా కాదా, దాని ద్వారా కనెక్షన్ను ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇంకో ప్రత్యేక కోర్టు ఉంటుందంటే స్పెషల్ యాక్ట్ ఇది. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఒక చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ కింద నమోదయ్యే కేసుల విచారణకు ఒక కోర్టు ఉంటుంది, అవినీతి నిరోధక శాఖ కేసులు నిర్వహించడం కోసం ఒక కోర్టు ఉంటుంది. కానీ పిఎంఎల్ఏ కింద దీనికి కూడా ఒక స్పెషల్ కోర్టు ఉంటుంది. సపోజ్ ఏదైనా ఒక నేరం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద రావచ్చు, ప్లస్ పిఎంఎల్ఏ కూడా అట్రాక్ట్ చేయవచ్చు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే చట్టపరంగా మనకున్న ఈ పిఎంఎల్ఏ ఏమంటుందంటే ఆ కేసులన్నింటినీ కూడా ఇదే కోర్టుకు, స్పెషల్ కోర్టుకు బదిలీ చేయాలి. పిఎంఎల్ఏలో ఉన్నది ఇంకొకటి ఏంటంటే జ్యూరిడిక్షన్ అన్నది ఎక్కడ అన్నది కూడా ఉన్నది స్పెసిఫిక్గా. జ్యూరిడిక్షన్ ఎక్కడ విచారించాలి, ఎక్కడైనా ఇంతకుముందు నేను మొదలు చెప్పినట్టు అక్వైరింగ్ ఎక్కడ సంపాదించిండో అక్కడ, ఎక్కడ పొజిషన్ కలిగి ఉన్నదో అక్కడ, ఎక్కడ రహస్యంగా దాచిపెట్టిండో అక్కడ, ఎక్కడ యూజ్ చేసిండో అక్కడ ఉన్నటువంటి ఏరియాస్లో ఉన్నటువంటి స్పెషల్ కోర్టు కనుక ఉన్నట్టయితే అక్కడి కోర్టుకు విచారించే అధికారం ఉంది. సో ఈడీఏ మళ్ళీ అంటే ఈ 4 తరగతులల్లా, ఈ 4 విధాలుగా ఎక్కడైనా కానీ ఆ కోర్టును ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. బై స్పెషల్ నోటిఫికేషన్, గజెట్ పబ్లికేషన్ ద్వారా స్పెషల్ కోర్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది, దాని వ్యవస్థ వేరుంటుంది. ఈడీ ఈజ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి. అంటే ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, హోమ్ మినిస్టర్ చెప్పిన దానిలో వాళ్ళ తొత్తులుగా మారుతున్నారు, అనవసరమైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ వాదన మనకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కేసులో, నేషనల్ హెరాల్డ్ కేసులో ఇది రేజ్ చేయబడ్డది. ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, పర్టికులర్గా ఈడీలు, ఇవన్నీ కూడా దే ఆర్ బికమింగ్ ది పపెట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని ఒక ఆరోపణ వచ్చింది. వాస్తవానికి అవుతుందో మరి ఈ ఆర్థిక నేరాలను ఏ విధంగా ట్రేస్ చేయాలి? ఇప్పుడు ఏదో విధంగా సద్వినియోగమైనా దుర్వినియోగమో ఒకటైతే చేయాల్సి వస్తుంది. చేసినప్పుడు దాంట్లో బాధితులో లేకపోతే దానివల్ల నష్టపోయే వాళ్ళు ఖచ్చితంగా చేసే ఆరోపణ ఇది అనే చెప్పవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరున్నా కానీ అది ఆ విధంగా చేశారు. ఉదాహరణకు మీరు తీసుకున్నట్టయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళకు సమన్స్ ఇష్యూ చేయడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు, స్పెషల్ కోర్టు. అప్పుడు వాళ్ళు ఛాలెంజ్ చేశారు దాన్ని. వాళ్ళ మీద వచ్చిన ఆరోపణ ఏంటిది? యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ, కాంగ్రెస్ యాజమాన్యంలో ఉన్నటువంటి సంస్థ, దే హ్యావ్ టేకెన్ ఓవర్ నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్. ఎంత? బై పేయింగ్ ఏ నామినల్ అమౌంట్ ఆఫ్ రూపీస్ అబౌట్ 50 lakhs, whereas ది అసెట్స్ వర్త్ ఈజ్ మోర్ దాన్ 2000 crores. దీన్ని సుబ్రహ్మణ్య స్వామి గారు, ఎంపీ, పార్లమెంట్ మెంబర్, బీజేపీ నాయకుడు, సరే పార్టీలు ఎవరైనా కానీ, ఆయన దాన్ని 2012లో కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. 2015లో దానికి కోర్టు సమన్స్ ఇష్యూ చేసింది. అఫ్కోర్స్ సోనియా గాంధీ గారికి, ఇప్పుడు ప్రజెంట్ సినారియో తీసుకుంటే కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్కి కూడా 4 సార్లు సమన్స్
జారీ చేసిండ్రు, అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చూడండి, ఒకటి చెప్తాను నేను మీకు. సమన్స్ ఇష్యూ చేసినప్పుడు ఒక ప్రభుత్వ అధికారి ఒక కేసు విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వమని చెప్పి సమన్స్ ఇష్యూ చేసినప్పుడు ఆ సమన్లను మనం అంగీకరించి దానికి తదనుగుణంగా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అది ఒకవేళ చేయనట్టయితే, అది తప్పించుకున్నట్టయితే దాన్ని ధిక్కారం కింద కూడా, ప్రభుత్వ ఉద్యోగి ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరించినట్టు కూడా భావించే అవకాశం ఉంది. అది కూడా నేరమే అవుతుంది. ఇప్పుడు ఈడీ క్వశ్చన్ చేస్తున్నది, కంటిన్యూస్గా క్వశ్చన్ చేసినప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే అవకాశం ఉందా? కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, వాదనలు వినబడుతున్నది ఒకటి. రెండవది, ఈడీ వాళ్ళు ఏం అడిగారు? ఉదాహరణకి కవిత పిఏలను కూడా పిలిచారు, క్వశ్చనింగ్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళ ఫోన్స్ అన్నీ తీసుకున్నారు. ఏం క్వశ్చన్స్ అడిగినారు ఏంటి అనేది కూడా ఫస్ట్ ఇది ఏదైతుందో, ఫస్ట్ ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నది ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు మీకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అన్నది అది మామూలు కింది స్థాయి పోలీస్ కాదు. థర్డ్ డిగ్రీ మెథడ్స్ అన్నవి ఉండవు అక్కడ, అంటే తెలిసినంత వరకు. అందరూ కూడా మోస్ట్లీ ఐఆర్ఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ నుంచి మనం ఈ రకమైన ట్రీట్మెంట్ ఉంటుందని ఊహించలేము. అట్లాంటి జరిగిన సంఘటనలు కూడా లేవు. ఫస్ట్ థింగ్, మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది డజ్ నాట్ అరైజ్. ఇక సెకండ్ థింగ్, ఒకటి ప్రిన్సిపల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ అన్నది పిఎంఎల్ఏ కేసులో ఉంటుందండి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్లో వాళ్ళు ఎంక్వైరీ ప్రొసీడింగ్స్, ఇన్వెస్టిగేషన్ కూడా కాదు, 2 స్టేజెస్ ఉంటాయండి. ఒకటి ఎంక్వైరీ స్టేజ్, ఒకటి ఇన్వెస్టిగేషన్ స్టేజ్. ఈ 2 స్టేజ్లో కూడా మిమ్మల్ని విషయాల అధికారులు ఏం అడిగినరు, మీరు ఏ రకమైన సమాధానాలు ఇచ్చినరు అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ తోటి నిందితులకు చెప్పడం కానీ, లేదా తోటి వాళ్ళకి చెప్పడం కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఒకవేళ కనుక ఇఫ్ ఎనీ పర్సన్ డైవర్జెస్ such information that affects the principle of confidentiality, అది కూడా నేరమే. వాళ్ళు క్లియర్గా బాండ్ తీసుకుంటారు అక్కడ. మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అకార్డింగ్ టు లా కవితకి బెయిల్ వస్తుందా రాదా? ఇప్పుడు చూడండి, పిఎంఎల్ఏ కేసులో అంటే కవిత గారైనా ఎవరైనా కానీ జనరల్గా బెయిల్ అన్నది ఇవ్వకూడదు అన్నది ఏం లేదు. కానీ 2 ట్విన్ టెస్ట్ అంటారు, ఒక జంట పరీక్ష సుప్రీంకోర్టు ఈ చట్టంలో రూపొందించింది. ఒకటి ఏంటంటే కోర్టుకు ప్రైమా ఫేసి ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఈ వ్యక్తి చేసి ఉండకపోవచ్చు నేరం అన్నది ఒకటి ఫస్ట్. రెండవది, ఈయన మళ్ళీ నేరం చేస్తాడని చెప్పి కోర్టు అభిప్రాయంలో హీ విల్ నాట్ రిపీట్ ది క్రైమ్ అగైన్ అన్నది కనుక ఈ 2 పరీక్షల్లో పాస్ అయితేనే ఆ వ్యక్తికి బెయిల్ ఇవ్వవచ్చు అన్నది ఉన్నది. వీటిని మనం ట్విన్ టెస్ట్ అంటది సుప్రీంకోర్టు. ఏమంటుంది? ట్విన్ టెస్ట్ అంటే జంట పరీక్ష. ఇది డార్క్ కేసెస్, డార్క్ క్రైమ్స్ అనేది, డార్క్ క్రైమ్స్ అంటే ఆర్థిక నేరాలన్నీ డార్క్ క్రైమ్సేనండి. ఇవి కూడా అందరూ బ్యూరోక్రాట్స్, అందరూ పెద్ద హై హెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్సే చేస్తారు వీటిలలో. ఇంకోటి, దీంట్లో 3 రకాల వ్యవస్థలు ఉంటాయి. ఒకటి కాన్స్పిరేటర్స్, 2 పెర్పెట్రేటర్స్, 3 ఎగ్జిక్యూటర్స్. మనం ఎప్పుడు కూడా ఎగ్జిక్యూటర్స్ని చూస్తాం, ఎవడు తుపాకీతో కాల్చిపోయిండో చూస్తాం, కానీ దాని వెనకాల ఉన్న 2 స్టేజ్ల కుట్రకోణాలు మనం బయట పెట్టాలంటే ఏ విధంగా సాధ్యమవుతుంది అది? సో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, పర్టికులర్గా ఈడీ లాంటి సంస్థ రోజుల తరబడి ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఆశ్చర్యం లేదు. వాళ్లకు తగిన సమాచారం వచ్చేంత వరకు కూడా, ముందు జనరల్గా మనకు తెలిసినంత వరకు మన అండర్స్టాండింగ్, ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ పర్టికులర్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ వాళ్ళు ఎట్లా చేస్తారంటే ముందు ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకుంటారు, దెన్ దే విల్ అరెస్ట్ ది అక్యూజ్. అంటే స్పైడర్ వెబ్ ట్రయల్ అంటారు దీన్ని. అంటే ఒక సాలె కూడా ఏం చేస్తుందంటే, సాలెపురుగు మొత్తం అల్లుకుంటూ వచ్చేసి లాస్ట్కు ఇక్కడ సెటిల్ అయిపోతుంది. సో ఇది ఈ ప్రిన్సిపల్ ఏంటంటే స్కాట్లాండ్ యార్డ్ పోలీస్ వాళ్ళు చేస్తారు ఇది. మన దగ్గర కింది స్థాయి పోలీసు వాళ్ళు మన జిల్లా స్థాయిలో చూస్తాం, వాడిని 4 కొట్టి నేరం ఒప్పించి మొత్తం ఎవిడెన్స్ అంతా తయారు సార్. చెప్పాలంటే సివిలియన్ ఈ మామూలు పోలీస్కి అవుతుందో వాళ్ళు దే ఆర్ గైడెడ్ బై ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంపోజ్డ్ బై సిఆర్పిసి. కానీ పిఎంఎల్ఏ కింద ఇన్వెస్టిగేట్ చేసే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్లకు అపరిమితమైన అధికారాలు ఉన్నాయి.
ఇవన్నీ కూడా మామూలుగా మనం చేసే సార్ తిట్టిరు నన్ను కొట్టిరు నన్ను ఎవ్వరు చేయరండి సాధారణంగా. సో సివిల్ పోలీస్ కన్నా కూడా దే ఆర్ మోర్ సుప్రీం పోలీసింగ్ ఏజెన్సీ. వాళ్ళ నుంచి మనం ఆ క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈడీకి అందుకే ఏదంటే అపరిమిత అధికారాలు ఇచ్చిండ్రు. ఎందుకంటే అన్ఎర్థింగ్ ఏ క్రైమ్ అంటారు దీన్ని. ఒక అంతర్గతంగా భూస్థాపితమైనటువంటి నిజాన్ని వెలికి తీయాలంటే మరి తప్పదు. ఈడీ లాంటి ఏజెన్సీకి అపరిమితమైన అధికారాలు ఇచ్చిండ్రు. ఈ ప్రాథమిక హక్కుల ప్రస్తావన అన్నది చాలా తక్కువ. జెండర్ డిస్క్రిమినేషన్ ఉండదు. ఇవి పర్టికులర్గా ఈ పిఎంఎల్ఏ కేసుల్లో ఇవి మన తరచుగా వినే విషయాలు ఇవి. సమానంగా ఉంటుందండి శిక్ష ఎట్లా? శిక్ష అన్నది కూడా అందరికీ ఈక్వల్ అండి. ఇంతకుముందు వితౌట్ హ్యావింగ్ ఎనీ డిస్క్రిమినేషన్ ఏం లేదు, ఏది లేదు, కాస్ట్, కలర్, క్రీడ్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఏది లేదు. అందరూ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. దిస్ ఈజ్ జాయింట్లీ అండ్ సెవరల్లీ అంటారు. ఈక్వల్ లయబిలిటీ ఎగ్జిక్యూటర్ ఎట్లాగో కాన్స్పిరేటర్ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద చాలా విలువైనటువంటి సమాచారం అందించడం జరిగింది. దీనికి సంబంధించి పిఎంఎల్ఏ యాక్ట్ అనేది చాలా కఠినమైనది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి భంగం కలిగేలా ఆర్థిక నేరాలకు పాల్పడిన వాళ్ళు, అలాగే అక్రమ సంపాదన, అవినీతి అక్రమాలకు పాల్పడిన వాళ్ళు, తప్పుడు వివరాలు ఇచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈడీ పరిధిలో ఒకేసారి వాళ్ళ మీద అది రేడ్ చేసి కస్టడీలోకి తీసుకోవడం అనేది ఉండదు. ముందు విచారణ జరుపుతారు. సమగ్రమైన విచారణ జరిపిన తర్వాత వాళ్ళకి ఒక కాన్సెప్ట్ వచ్చేస్తుంది, వీళ్ళు నేరానికి పాల్పడి ఉండొచ్చు అనేటువంటి కోణంలో కాన్సెప్ట్ వచ్చిన తర్వాత వాళ్ళని కస్టడీలో తీసుకొని విచారణ జరిపే అవకాశం ఉంది. ఈ కఠినమైనటువంటి ఈ సెక్షన్స్ సివిల్ పోలీసింగ్కి, సిఆర్పిసికి ఇది చాలా తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. దీనిలో భాగంగా ఆర్థిక నేరాల పనిబట్టేటువంటి చట్టమే ఈ పిఎంఎల్ఏ యాక్ట్. దీనిలో ఇరికిన వాళ్ళు అంటే ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. కొన్ని స్పెషల్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కాబట్టి చట్టం తన పని తాను చేసుకునే పోతుంది. మొత్తం మీద ఇది చాలా ఆసక్తికరంగా మారింది. బెయిల్ రావచ్చు, రాకపోవచ్చు, అంటే ఇట్ డిపెండ్స్. మళ్ళీ నేరాలకి పాల్పడతారా, ట్విన్ టెస్ట్ అనేది కూడా వీరు వివరించడం జరిగింది. ఒకవైపు చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఫెరా, ఫెమా, పిఎంఎల్ఏ యాక్ట్స్ ఏం చెప్తున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఏం చెప్తున్నది, ఎంతవరకు క్యాష్ మనం ట్రాన్సాక్షన్ జరపవచ్చు, బ్యాంకు లావాదేవీల వివరాలు ఎట్లా మనం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించినప్పటికీ దానికి సంబంధించిన డీటెయిల్స్ బ్యాంకులో ఇవ్వాలి, ఫారిన్ నుంచి వచ్చేటువంటి మనీ ఎట్లా, వ్యవసాయంగా భూములను ఇక్కడ కొనుగోలు చేయడము, ఎవరైతే ఎన్ఆర్ఐ ఉన్నాడో దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి వివరాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఇది ఇక్కడ పిఎంఎల్ఏ యాక్ట్ అండ్ ఈడీకి సంబంధించినటువంటి కేసు వివరాలు. కవిత అరెస్ట్ విషయంలో దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా, ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి అంశంగా మనం భావించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.